నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. అది పత్తి రైతుల జిల్లా. ఆధునిక వ్యవసాయం అంతంత మాత్రమే, కానీ ఆ రైతులు అందుకు భిన్నం. పంట సాగులో ప్రయోగాలు చేస్తుంటారు. పాలీహౌస్లో క్యాప్సికం సాగు చేపట్టారు. దీనికి సేంద్రియ ఎరువులను వాడారు. జాగ్రత్తగా సస్య రక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా శాస్త్రవేత్తలను అబ్బురపరిచే దిగుబడి వచ్చింది. పంట దిగుబడులను 3 రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కాసులు కురిపిస్తున్న క్యాప్సికం సాగుపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి 10 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఓపెన్ కల్టివేషన్లో ఎంత ప్రయత్నించినా దిగుబడులు పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఈ అభ్యుదయ రైతు పాలీహౌస్లో కూరగాయలు పండించాలని నిర్ణయించారు. ప్రభుత్వం సబ్సిడీ ఉపయోగించుకుని 3 ఎకరాల్లో పాలీహౌస్ నిర్మించుకున్నారు. ఇందులో క్యాప్సికం పెట్టారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 10,000 మొక్కలు నాటుతుంటారు. ఈ రైతు మాత్రం 12,000 మొక్కలు నాటారు. క్యాప్సికంలో గ్రీన్, రెడ్, ఎల్లో రకాలను ఎంపిక చేసుకున్నారు. ఎరువులు అందించడానికి మైక్రో డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేశారు. మొక్కకు ఎంత ఎరువు కావాలో, ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులో అందేలా చర్యలు తీసుకున్నారు. పంటకు పూర్తిగా రసాయన ఎరువులే అందించకుండా పెట్టుబడి వ్యయం తగ్గించుకున్నారు. సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, జీవామృతం, వేపపిండిని ఎరువులుగా వాడుతున్నారు. మేము 3 ఎకరాలు పాలీహౌస్లు సాగు చేస్తున్నాము. మా బ్రదర్ 3 ఎకరాలు, మా ఫాదర్ 3 ఎకరాలు, టోటల్ 9 ఎకర్స్ పాలీహౌస్లు సాగు చేస్తున్నాము. ఇప్పుడు అందులో మొత్తం 9 ఎకరాలు కూడా కలర్ క్యాప్సికం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎకరంలో మాకు ఇప్పటి వరకు గ్రీన్ క్యాప్సికం ఒక 20 టన్స్ కటింగ్ జరిగింది. ప్లస్ కలర్ క్యాప్సికం ఒక 7 టన్నులు కటింగ్ జరిగింది ఇప్పటి వరకు. గ్రీన్ క్యాప్సికం వచ్చేసి యావరేజ్లో 20 రూపాయల కేజీ అయింది. ఇప్పుడు కలర్ క్యాప్సికమ్ 35 రూపీస్ కేజీ పోతుంది. కలర్ క్యాప్సికం వేసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే గ్రీన్ క్యాప్సికమ్ ఏమంటే మనం రేటు ఉన్నప్పుడు కటింగ్ చేస్తాము, రేటు గింట డౌన్ అయితే మనం కలర్కు వదిలేస్తాము. ఇప్పటికైతే మనకు పెద్ద ప్రాఫిటేబుల్ అయితే ఉన్నది. కాకపోతే ఇప్పుడు రేట్లు రేజ్ అవుతున్నాయి. మేము మొన్నటి వరకు అయితే గ్రీన్ క్యాప్సికమే కటింగ్ చేసినాను. 20 రూపాయలు ఎవరేజ్ అయింది. ఇప్పుడు కలర్ క్యాప్సికమ్ 30 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ 35 రూపాయలకు వచ్చింది. రేట్లు గింట ఒక 50 రూపాయల గింట కలర్ క్యాప్సికమ్ కేజీ పోతే మనకు మంచి గిట్టుబాటు ఉంటుంది. ఎక్కడన్నా ఇప్పుడు సపోజ్ మనకు ఒక 50 టన్నులు వెళ్ళి 50 రూపాయల గింట పోతే మనకు ఒక 15 lakhs ప్రాఫిట్ వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి తీసుకున్న సస్యరక్షణ చర్యల వల్ల ఊహించని స్థాయిలో దిగుబడులు వచ్చాయి. ఇవి వ్యవసాయ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్నాయి. 3 నెలల కాలంలో 3 ఎకరాల్లో 80 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు రైతు శ్రీకాంత్ రెడ్డి. మార్కెట్లో కిలో 35 రూపాయలు పలుకుతుంది. ప్రతిరోజు 1 నుంచి 2 టన్నుల దిగుబడి వస్తుంది. వచ్చిన సరుకును ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో ఈ క్యాప్సికం కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఖర్చులు పోను ఎకరాకు 15 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. కిలో క్యాప్సికం 50 రూపాయలు పలికితే ఖర్చులు పోను ఎకరానికి 25 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఈ అభ్యుదయ రైతు చెప్తున్నారు. పాలీహౌస్లో 6 నెలలకు మించి పంట వచ్చిన దాఖలాలు లేవు. అయితే తమ పాలీహౌస్లో 9 నెలల పాటు దిగుబడి వచ్చిందని శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. ఓపెన్ ఫీల్డ్లో నేచురల్గా మనకు ఏమంటే వర్షాలతోని కానీ దాంతో క్రాప్స్ డ్యామేజ్ అవడానికి బాగా అవకాశం ఉంటుంది. మనకు పాలీహౌస్లో టోటల్ కంట్రోల్లో ఉంటుంది. మనకు వర్షం పడడం కానీ ఏం కానీ ఉండదు. అందుకనే ఇప్పుడు మనము పాలీహౌస్లో ఎంచుకోవడం జరిగింది. ఓపెన్ ఫీల్డ్కు పాలీహౌస్లకు ఈల్డింగ్ అన్నది బాగా ఇంప్రూవ్ ఉంటుంది. మనకు ఓపెన్ ఫీల్డ్లో అయితే మనకు ప్లాంట్ పాపులేషన్ తక్కువ పెడతాము. దీంట్లో మనము 10 to 11-12,000 వరకు పాపులేషన్ పెంచుకోవచ్చు. మనకు ఒక్క ప్లాంట్కి వచ్చేసి 8 to 10 kg వచ్చినా కూడా ఈ ఈల్డింగ్ అనేది బాగా అద్భుతంగా ఉంటుంది. ఇందులో యాక్చువల్గానైతే 50 టన్నులు అయితే వెళ్తుంది, కానీ మేము 100 టన్నులు తీయాలని మా ఎక్స్పెక్టేషన్. నిన్నటి వరకు మేము బాంబే మార్కెట్ చేసినాము క్యాప్సికము. ఈ రోజు నుంచి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఒపీనియన్ ఏంటిదంటే యువత ముందుకు రావాలి. కాకపోతే పాలీహౌస్లు మనం ఓపెన్ ఫీల్డ్ లాగా కాదు, మొత్తం డివోటీ అయి చేయాలి. అంటే మనం టోటల్ మన అబ్జర్వేషన్లో ఉంటేనే మనం చేయగలుగుతాము. ఓపెన్ ఫీల్డ్ ఏమంటే మనం ఈ పని చేయు ఆ పని చేయు అని చెప్పి వెళ్తే నడుస్తుంది, కానీ ఇది పాలీహౌస్ మాత్రం మనం ఓన్గా మనం ఉండి దగ్గరుండి చేయకపోతే మాత్రం కష్టం. అన్న శ్రీకాంత్ రెడ్డిని చూసి తమ్ముడు ప్రశాంత్ రెడ్డి 3 ఎకరాల్లో క్యాప్సికం సాగు చేపట్టారు. ఇద్దరు అన్నదమ్ములు పోటీపడి దిగుబడి సాధిస్తున్నారు. ఎల్లో క్యాప్సికంకు మార్కెట్లో డిమాండ్ ఉంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్న ఈ రైతులు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పక్కన పెడతామని చెప్తున్నారు. పంటకు వర్మీ కంపోస్ట్ వినియోగిస్తున్నారు. వెజిటేబుల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఒక 3 సంవత్సరాల నుంచి మేము కర్ణాటక, మహారాష్ట్ర ప్లస్ ఇక్కడ చెన్నై అన్ని
3-4 స్టేట్లలో విజిట్ చేసినాం. పాలి హౌస్లు ఎట్లా ఉంటాయి వీటిని 3 సంవత్సరాలు చూసిన తర్వాతనే దీన్ని పండియాలని డిసైడ్ అయినాం. అంటే మేము ఫ్యూచర్లో మాది ఆర్గానిక్లా చేయాలని ప్లాన్ ఉంది. అందుకని FIM ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి, నీమ్ కేక్ ఒకటి ఇవి ఎక్కువ వేసినాం. కెమికల్ ఫర్టిలైజర్లు తగ్గించినాం పూర్తిగా. అంటే దాదాపు ఒక 20%, 30% కెమికల్ ఫర్టిలైజరు, ఆర్గానిక్ మ్యాటరే 80%, 70% యూజ్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు ఎకరానికి దాదాపు 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్. అంటే క్రాప్ మొత్తం బెడ్ ప్రిపరేషను ప్లస్ ఫర్టిలైజరు ప్లస్ FIM, పెస్టిసైడు, లేబరు, ఈ ట్రెల్సింగ్ ఇవన్నీ అంటే 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మేమైతే 100 టన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100 టన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒకవేళ కలర్ అయితే 60 టన్నులు, గ్రీన్ 40 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కలర్ అయితే ఇప్పుడు 35 రూపీస్ ఉంది, ఇంతకుముందు 25 రూపీస్ ఉండే. కలరు ఇట్లా ఒక 50 రూపీస్ వస్తే మంచి ఆదాయం వస్తుంది. పాలీహౌస్ సాగులో ఈ రైతులు రికార్డు సృష్టించారు. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నది ఈ రైతులే. ఈ రైతుల విధానాలను దగ్గరగా పరిశీలిస్తున్న మిగతా రైతులు ఇదే బాటలో నడవాలనుకుంటున్నారు. ప్రతిరోజు 100 నుంచి 200 మంది వీరు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులు తెలుసుకోవటానికి ఈ క్షేత్రానికి వస్తున్నారు. పాలీహౌస్లో శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సాధిస్తున్న దిగుబడులను చూసి రైతులే కాకుండా శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు సందర్శన కోసం ఎకరం విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ రెడ్డి అనే రైతు 9 ఎకరాల్లో పాలీహౌస్ వేసి ఈ పద్ధతుల ద్వారా ఈ క్యాప్సికమ్ పండియడం జరుగుతున్నది. ఇది చూస్తే మేము ఆశ్చర్యపోతున్నాం. ఈ విధానం, పండించే విధానం, నారు పెట్టే నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా విధానం చేసే పద్ధతి బాగా అనిపిస్తుంది. ఆయన కష్టము ఇవన్నీ మంచి దిగుబడి కూడా తీస్తున్నాడు. ఈ పద్ధతి మేము కూడా చేయాలనుకుంటున్నాం. ఆధునిక పద్ధతుల్లో పంట సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న తమకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు ఈ అభ్యుదయ రైతులు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా ఒక్కో మిఠాయికి ఒక్కో ఊరు బ్రాండ్ అంబాసిడర్గా పేరు గడించాయి. కారణం టేస్ట్కు టేస్ట్, ప్రత్యేక క్వాలిటీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు సీమ ముఖద్వారమైన కర్నూలు పాలకోవాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. సొంత కాళ్లపై నిలబడి కమ్మని కోవా తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు పాలకోవాను బ్రాండ్ అంబాసిడర్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు పొదుపు మహిళలు. ఒక్క కుటుంబంతో ప్రారంభమై వందల మందికి ఉపాధి చూపుతున్న కర్నూలు జిల్లా తడకనపల్లి పాలకోవాపై ప్రత్యేక కథనం. పాలకోవా తయారీతో కరువు సీమలో వందల పాడి పశువులను కాపాడుకుంటున్న తడకనపల్లె మహిళల భగీరథ యత్నం ఫలించి మంచి రోజులొచ్చాయి. ఒకప్పుడు జీవన పోరాటం కోసం పాలకోవా తయారు చేసిన తడకనపల్లె వాసులు ఇప్పుడు ఆన్లైన్లో భారీ ఆర్డర్లు తీసుకుంటూ క్షణం తీరికలేనంత బిజీగా మారారు. పాలకోవా పేరు చెబితే చాలు రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో తడకనపల్లి కోవేనా అని అడిగేంతగా పాపులర్ అయింది. ఇది నిజం. ఏంటి నమ్మబుద్ధి కావటం లేదా? అయితే ఓసారి లుక్కేయండి. ఈ గ్రామంలో ఏ ఇంటి తలుపు చూసినా, ఏ ఇంటి గోడను చూసినా కమ్మని పాలకోవా, స్వచ్ఛమైన పాలకోవా అని తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది. పాలకోవా పేరు చెబితేనే పాలబుగ్గల పసిపిల్లలు మొదలు పండు ముదుసలి వరకు ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోయే కమ్మటి రుచి ఉండే పాలకోవా అంటే ఇష్టపడని వారుండరు. తడకనపల్లె గ్రామం పాలకోవా తయారీతో పాపులర్ అయింది. ప్రభుత్వ అధికారులు ఏ కార్యక్రమం చేసినా భారీ స్థాయిలో మిఠాయిలు కావాలంటే తడకనపల్లె కోవాకే ప్రాధాన్యమిస్తారు. పెళ్లిళ్ళు, ఇతర ఫంక్షన్లకు తడకనపల్లె కోవా ఉండాల్సిందే.
ఇక్కడి మహిళలు ప్రత్యేక పద్ధతిలో తయారు చేసే పాలకోవా టేస్ట్ చూస్తే చాలు ఎవరైనా సరే తమ ఇంట్లో ఫంక్షన్ జరిగితే తడకనపల్లె కోవా కావాలని అడుగుతారు. ఇంత టేస్ట్ రావటానికి కారణం సేంద్రియ పద్ధతిలో తయారు చేసే పచ్చగడ్డినే పశువులకు ఆహారంగా పెట్టటం. తయారీలో కూడా పోషక విలువలు చెడిపోకుండా జాగ్రత్త పడేలా ఇక్కడి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో తడకనపల్లె కోవాకు విశేష ఆదరణ లభిస్తోంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం హైదరాబాద్ బెంగళూరు హైవేను ఆనుకుని కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మారుమూల కొండల మధ్య ఉంది. ఒకప్పుడు పాడి పశువులతో కళకళ్లాడిన చరిత్ర గ్రామం సొంతం. అయితే రాను రాను కరువు పరిస్థితులతో పాడి పశువుల పోషణ భారంగా మారటంతో ప్రజలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా మంది పాడి పశువులను పొలాలను అమ్మేసుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతే పాడి పశువులపైనే ఆధారపడిన వారికి రోజులు భారంగా మారాయి. పంటలు లేని రోజుల్లో పాడి పశువులతో పాలకోవా తయారీని జీవనోపాధిగా మార్చుకుని జీవన పోరాటం చేస్తుండేవారు. ఫస్ట్ డాక్రా మైనార్టీ లోన్లని ఇచ్చిన్నారు డిఆర్టీ గ్రూప్లో 40,000 ఇస్తే ఆ 40,000 తెచ్చుకొని ఏరే ఎంపగొడ్లు పెట్టుకొని పాలు తెచ్చుకొని దానికి అప్పుడు ఉండి ఎక్కువ చేస్తున్నాం. ఇంకా మా తరపున ఇంకా ఒక 5-6 మంది నేర్చుకుంటే కూడా బాగుంటుంది కదా అని ఇంకొక 5-6 మందికి నేర్పించినాము. వాళ్ళకి కవ్వ పొయ్యి కొన్ని ఇల్లు మా పాలు తెచ్చి ఏరే వాళ్ళకి పాలు ఇచ్చి అట్లా ఒక 5-6 మందికి మేము కూడా నేర్పించి అట్లా చేసుకుంటాం. ఇట్లానే ఇంతవరకు మాకు పొద్దుపోతుంది. ముఖ్యంగా ఓర్వకల్లు మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చేయూత లభించేలా కృషి చేయటంతో తడకనపల్లె మహిళల దశ మలుపు తిరిగింది. ఏ ప్రాంతంలో లేని విధంగా ఇక్కడి మహిళలు తమ పాడి పశువులను పెంచుతారు. సేంద్రియ పద్ధతిలో రసాయన ఎరువులు మందులకు దూరంగా పశుగ్రాసాన్ని తయారు చేసుకోవటం, పాడి పశువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వాటికి బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఎక్కువ పాలిచ్చే గేదెలకు ఇంజెక్షన్లు ఇచ్చే విధానానికి దూరంగా ఇష్టపూర్వకంగా ఎన్ని పాలిస్తే అన్నే సేకరించే విధానం అమలు చేస్తున్నారు. మంచి పోషక విలువలున్న పాలతో తయారు చేయటం వల్లే తడకనపల్లె కోవా మంచి క్వాలిటీ టేస్ట్కు మారుపేరులా మారింది. పొదుపు మహిళల కృషికి ఉన్నతాధికారులు ప్రభుత్వం చేయూత కూడా తోడవటంతో తడకనపల్లెలో భారీ ఎత్తున పాలకోవా తయారీ యూనిట్లు వెలిశాయి. ఆర్డర్లు భారీ స్థాయిలో పెరిగాయి. 5 లీటర్లు పాలు వేసినాం. 2 కేజీలు కవ్ అవుతుంది. దీంట్లో ఒక కిలో చక్కెర వేస్తాం. చాలా మంది ఎక్కువ వేసుకుంటారు, చాలా ఎక్కువ అవుతుందని. తూకం ఎక్కువ వస్తుంది కదా తీపింటే అట్లా, అందుకే మేము దానికి సరిపడా వేస్తాం అంతే. మేము 50 కేజీలు వేస్తాం. డోన్ గద్వాల కర్నూలుకి బేకరీలకు అన్నీ ఇస్తాం. వ్యవసాయ రంగంపై అధ్యయనం చేస్తున్న నిపుణులు పాడి పరిశ్రమ మంచి ఉపాధి అవకాశమని చెప్తుంటారు. కానీ ఉత్పత్తి చేసిన పాలను నేరుగా విక్రయించకుండా పాలకోవా తయారీ ద్వారా లాభాలు పొందుతున్నారు ఈ మహిళలు. ఇక్కడ అన్నింటికీ మించి మరో ప్రత్యేకత ఉంది. అదే సేంద్రియ విధానంలో పెంచిన గడ్డిని పశువులకు వేయడం. రసాయన ఎరువులకు దూరంగా ఉండటం ద్వారా అత్యంత రుచితో కూడిన కోవా తయారు చేసి లాభాలు పొందుతున్నారు. సంవత్సరంలో పొదుపు గ్రూపులు ఏర్పడటంతో మహిళలంతా సంఘటితంగా ముందుకు వచ్చారు. ఉపాధి ఎలా పెంచుకోవాలో ఆలోచించిన మహిళలు పాలకోవపై దృష్టి సారించారు. అనుకున్నదే తడవుగా సంఘంలోని కొంతమంది మహిళలు పాలకోవ తయారీ ప్రారంభించారు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా రుచి, నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకపోవటంతో అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆదరణ తడకనపల్లెకు లభించింది. దీనిపై దృష్టి సారించిన మిగిలిన మహిళలు సైతం ఇదే వృత్తిని ఎంచుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలు పాలకోవా తయారీ ప్రారంభించారు. టేస్టుకు టేస్టు, క్వాలిటీకి క్వాలిటీ ఉంటుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్తింపు లభిస్తోంది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో తడకనపల్లె పాలకోవా అమ్మబడును అని బోర్డులు పెట్టారంటే ఏ స్థాయిలో గుర్తింపు ఉందో అర్థమవుతుంది.
కర్నూలు నగరంలోని బేకరీలు, హోటళ్లలో సైతం తడకనపల్లె కోవానే ఉంటోంది. ఆన్లైన్లో ఆర్డర్లు సంపాదించేలా 4 ఏళ్ల క్రితమే వెబ్ పేజీ ఏర్పాటు చేసుకున్నారు. www.jubedapalakova.com కు లాగిన్ అయి భారీ ఆర్డర్లు ఇస్తే సంఘం నాయకురాలు జుబేదా ఆర్డర్ను గ్రామంలో కోవా తయారీదారులందరినీ పిలిచి వివరిస్తుంది. ఫస్ట్ ఒకరిద్దరమే చేసేవాళ్ళము. కలెక్టర్ గారు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత 10-15 కుటుంబాలు చేయడము, 15-20 మంది అమ్ముకొచ్చుకోవడం ఇదంతా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కవ్వని కూడా బాగా మార్కెటింగ్ చేయాలనేది మా ఉద్దేశం. వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ గారు రిపబ్లిక్ డే జుబేదా పాలకోవా అని ఒక వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కూడా ఆర్డర్లు వస్తే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రోజుకు 1000 లీటర్ల పాలతో 60 కుటుంబాలు 450 నుంచి 500 కేజీల పాలకోవా తయారు చేస్తున్నారు. పాలకోవా తయారీతో చుట్టుపక్కల గ్రామాలు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నాయి. మంచి పోషక విలువలు, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఇక్కడి మహిళలు చేస్తున్న ప్రయోగాలకు విశేష ఆదరణ లభిస్తోంది. నిరక్షరాస్యులైన తడకనపల్లె మహిళల్లో ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతేకాదు, ఉమ్మడిగా పనిచేసుకుంటే అందరూ బాగుపడతారని, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిరూపితమైంది. ప్రతిరోజు 100 కిలోలు తయారు చేస్తూ ఊర్లో ఏ ఒక్కరూ ఉపాధి లేదనేందుకు వీలు లేకుండా చేసుకున్నారు. ఇంతటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన మహిళలు ముఖ్యమంత్రులచే 2 సార్లు అవార్డులు పొందారు. ఫస్ట్ నుండి పుట్టినప్పుడు నుండి వ్యాపారం, నా చదవగలేదు పెద్దగా. ఇదే వ్యాపారంలోనే దిగిన. వ్యాపారం పొద్దున్న 3 గంటలకు లేచి పాలు తెచ్చుకుంటా, వచ్చి కవా చేసుకుని ఎక్కడైనా తీసుకుపోయి ఇచ్చేసి వస్తా. మా కవా ఎక్కువ డోన్కి, గద్వాల్కి, కర్నూలులో ఇక్కడ సప్లై చేసుకుంటాము. ఓ మంచి కాన్సెప్ట్ తయారు చేశారు. దానికి అనుగుణంగా వ్యాపారం అభివృద్ధి చేశారు. అది కాస్త 3 పూలు 6 కాయలుగా ఎదిగింది. కాయా కష్టం చేసి పాలకోవా అమ్మిన డబ్బులతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు ఇక్కడి మహిళలు. అంతేకాదు, సమాజ సేవలోనూ ముందున్నారు. ఈ ప్రాంతంలో బాల కార్మికులందరినీ గ్రామ ఐక్య సంఘం దత్తత తీసుకుంది. వారిని మంచి చదువులు చదివించేందుకు హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. తమ గ్రామాన్ని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గ్రామంలా తీర్చిదిద్దుకునేందుకు ఊర్లో అందరి పశువులను ఒకచోట ఊరు బయట కట్టేసి ఊరంతా పరిశుభ్రంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మొత్తం భారతదేశంలో అందరికీ రోల్ మోడల్లా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని నమ్ముకోక సొంత కాళ్లపై నిలబడి అందరికీ తీపిని పంచుతూ తాము కూడా ఆర్థికంగా నిలబడ్డారు ఈ గ్రామస్తులు. ఎక్కడ మహిళా స్టాల్స్ పెట్టినా, ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తడకనపల్ల పాలకోవా లేక ఆ కార్యక్రమం జరగదు. అంత పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సాధించుకున్నారు ఈ గ్రామస్తులు. ఈ కథనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పశువులకు రసాయనాలు లేని పశుగ్రాసాలు అందించడం ద్వారానే పాలకోవా అత్యంత టేస్ట్గా ఉందనే విషయం గ్రహించాలి. నాణ్యతతో కూడిన ఉత్పత్తులకు మార్కెట్లో ఎప్పుడూ మంచి ధర ఉంటుందనే విషయం గ్రహించాలి. భారీ పెట్టుబడి పెట్టాం, అయినా గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ ఏడు అప్పులు తీరుతాయో లేదో అని రైతు కుంగిపోవాల్సిన అవసరం లేదు. సాగు ఖర్చులు తగ్గించుకొని పంట సాగులో కాస్త ఆధునికత జోడిస్తే చాలు. రైతు అన్ సీజన్లోనూ మంచి ఆదాయం పొందొచ్చు. ఇదే సూత్రాన్ని ఆ యువకులు పాటించారు. మార్కెట్లో ధర లేకపోయినా ప్రతికూల పరిస్థితుల్లోనూ కొన్ని మెళకువలు పాటించి లాభాలు గడిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో బీడు భూమిని కౌలుకు తీసుకున్నారు ఈ యువ రైతులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధునాతన పద్ధతుల్లో బంతి సాగు చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలు పొందుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డోర్ఫ్ జాతి బంతిని 80 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేశారు. నిజానికి ఈ సీజన్లో బంతిపూల ధరలు పాతాళానికి పడిపోయాయి. మెట్ట ప్రాంతంలో పూల సాగు చేపట్టిన కొంతమంది రైతులు నష్టాలు చవిచూశారు. కానీ ఈ యువ రైతులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. కారణం సాగులో పెట్టుబడి ఖర్చులు సగానికి సగం తగ్గించటమే. అంతేకాకుండా ఆధునిక పద్ధతుల్లో పంట సాగు చేయటం, విత్తనాల దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ పెట్టుబడులు తగ్గించుకుంటూ వచ్చారు. 50,000 రూపాయల పెట్టుబడి పెట్టగా 90,000 రూపాయల విలువైన పూలను మార్కెట్లో విక్రయించారు. 40,000 రూపాయల లాభం పొందారు.
బంతి నారును స్థానికంగా కొనుగోలు చేస్తే ఒక్కో మొక్క 2.5 నుంచి 3 రూపాయల వరకు ఉంటుంది. డోర్ఫ్ బంతి విత్తనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తమ పొలంలోనే నేలను సిద్ధం చేసి షెడ్ వేసి నారు పెంచారు. దీనివల్ల వీరికి ఒక మొక్కకు ₹1.5 ఖర్చయింది. సాధారణంగా ఈ సీజన్లో తుఫాన్లు, భారీ వర్షాలొస్తుంటాయి. పొడవు జాతి బంతి మొక్కలు వేస్తే అవి గాలికి ఒరిగి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది గమనించిన వీరు కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఎదిగే డోర్ఫ్ జాతి బంతిని ఎంచుకున్నారు. ఇవి పొట్టిగా ఉండటమే కాకుండా పూలు విరగపుస్తున్నాయి. అంతేకాదు, మొక్కల నుంచి పూలను సేకరించడం కూడా సులభమైంది. దీంతో కోత కూలీ ఖర్చులు కూడా తగ్గాయి. బయట కంట్రీస్ నుంచి సీడ్ తెప్పించుకొని డైరెక్ట్గా మేమే ఓన్గా నర్సరీ రేట్ చేసుకొని డ్వార్ఫ్ వెరైటీ కల్టివేట్ చేస్తామండి. ఇదేంటంటే ఎత్తు 1.5 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. ఎంతకంటే ఎత్తు పెరగకపోవడం వల్ల అవుతుందంటే మన ఏరియాలో సాధారణంగా ఈ సీజన్లో కల్టివేట్ చేసినప్పుడు ఏదో తుఫాన్లు అవి వచ్చినప్పుడు చెట్లు పడిపోయి మనకి కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇది ఎక్కువ హైట్ పెరగకపోవడం వల్ల ఏంటంటే ఎంత గాలి తుఫాన్లు వచ్చినా కూడా ఇది పడిపోయే అవకాశం ఉండదన్నమాట. సో అందుకని ఈ వెరైటీ కల్టివేట్ చేసాము. మెట్టలో కలుపు విపరీతంగా పెరుగుతోంది. దీనిని నివారించటానికి పంట ప్రారంభం నుంచి మల్చింగ్ షీట్ పరిచారు. మొక్కకు మధ్య అడుగు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుని సాధ్యమైనన్ని మొక్కలు నాటారు. కలుపు నివారణకు వాడాల్సిన మందుల ఖర్చును తగ్గించుకున్నారు. సోలార్ విద్యుత్ ద్వారా బోరు నడిపిస్తున్నారు. దీనివల్ల కరెంట్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోగలిగారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మొక్కకు అవసరమైన మేర మాత్రమే నీటిని ఇవ్వటం ద్వారా అవి చక్కగా ఎదిగాయి. పంటకు అవసరమైన ఎరువులను డ్రిప్ ద్వారా ఇస్తూ ఎరువుల వృద్ధాను అరికట్టారు. మొక్కకు ఏ సమయంలో ఎంత మోతాదులో ఎరువు అవసరమో ఆ మేరకు మాత్రమే పైపుల ద్వారా అందించారు. జనరల్ ఫార్మర్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము సొంతంగా నర్సరీ తయారు చేసుకోవడం వల్ల కాస్ట్ అనేటువంటిది 50% ఆఫ్ కాస్ట్ తగ్గించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ మల్చింగ్ షీట్ విధానంలో వెళ్ళటం వల్ల కలుపు అనేదాన్ని ప్రత్యేకంగా కలుపుకి ఎటువంటి లేబర్ని ఒక 0 లేబర్ కాస్ట్తో కలుపు అనేది లేకుండా మేము దిగుబడి సాధించడం జరిగింది. మార్కెట్లో కిలో బంతి కేవలం ₹20 మాత్రమే ఉంది. అయినా ఊహించిన దానికన్నా అధికంగా దిగుబడి ఉండటంతో ధర తగ్గినా నష్టం లేదని ఈ యువ రైతులు చెప్తున్నారు. ఇప్పటికీ 20 టన్నుల వరకు పూలను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేశారు. తాము పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు అమ్మకాలు జరిగినట్లు చెప్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని ఆధునిక పద్ధతుల్లో సాగు చేయటం వల్లనే సాధ్యమైందని వివరిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.